శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతున్నాయి. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహం ఏదైనా ఒక సంఘటనని, ఏదైనా ఒక విషయాన్ని ఆల్ ఆఫ్ ది సడన్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది శుభగ్రహం అయినప్పుడు శుభవార్తలు లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే పాపగ్రహాలు అయినప్పుడు ఒక విధమైనటువంటి చెడు వార్తలు వినడం కానీ, చెడు సంఘటనలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహం ఒక విధంగా వీళ్ళకి వృత్తిపరంగా అదృష్టం ఇచ్చేది కానీ ఒక విధంగా ఇబ్బంది పెట్టేది. గురువు దశమ స్థానంలో అంత శుభకరమైన ఫలితాలు ఇవ్వడం. అటువంటి గురువు శుక్ర నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రంలో సంచరిస్తూ అటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఈ కారణం వల్ల జాతకుడికి ఈ నెలాఖర లోపు, అంటే ఇంచుమించుగా 30వ తారీఖు లోపులో ఉద్యోగపరమైనటువంటి సంఘటనలో ఏదైనా ఇబ్బంది కానీ, సడన్గా ఏదైనా అపకీర్తి కానీ, లేదంటే మీ విధి నిర్వహణలో ఇతరులు జోక్యం చేసుకొని మీ పని మిమ్మల్ని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా వృత్తిపరమైన విషయంలో కొంత అపకీర్తి, కొంత ఇబ్బంది, కొంత మానసిక అశాంతి జరిగే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడుతో పాటు కుజగ్రహం కూడా సంచరిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో కానీ గోచారీత్యా మరి ఫలితాలు ఏర్పడినప్పుడు శుక్రుడు మేష వృశ్చిక రాశులైనటువంటి కుజరాశుల్లో ఉన్న, మకర కుంభరాశుల్లో ఉన్న ఆ శుక్రుడు కుజగ్రహంతో కలిసిన, శనిగ్రహంతో కలిసిన ఒక విధమైనటువంటి వ్యభిచార దోషం ఏర్పడుతూ ఉంటుంది. జాతకుడు మన సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. కొంత కట్టుబాట్లు, మన ఆచారానికి వ్యతిరేకంగా కొద్దిగా ఇట్లాంటి దోషం ఏర్పడుతుందని శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. మరి ఇప్పుడు కుజ శుక్ర శనిగ్రహాలు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు రహస్యంగా ఏదైనా కార్యకలాపాల్లో పాల్గొన్నా, అటువంటి వాటిలో ఇన్వాల్వ్మెంట్ అయినా అది సడన్గా బయటపడి జాతకుడికి అపకీర్తి కలిగించే అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాల్లో ఇటువంటి విషయాలు ఒకవేళ బయటపడినా తెలిసినా కూడా పెద్దగా ఎవరు ఈ కాలంలో లెక్క చేయకపోవచ్చు. కానీ కర్కాటక రాశి వారు సాధారణంగా చిన్న మిస్టేక్ను కూడా పెద్దదిగా భావించి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వారి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి మరి అపకీర్తి, ఇటువంటి అపకీర్తి ఏదైనా స్త్రీల వల్ల అపకీర్తి కలగడం కానీ, స్త్రీలతో అవమానించబడడం కానీ, లేదంటే ఏదైనా ఒక స్త్రీ ద్వారా మీరు ఉద్యోగాన్ని కోల్పోవడం కానీ, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా మానసిక అశాంతికి ఇబ్బంది గురవుతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది ఒక సూచనమాయంగానే తీసుకోవాలి తప్ప దీన్ని 100% జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే గురువు శుక్ర నక్షత్రంలో ఉండడం వల్ల కంపల్సరీగా ఇది చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు కూడా అవి అంచుమించు మీ వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చిన్నపాటి సమస్యతో బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి బుధుడు ఈ వారంలో రాశి మారడం జరుగుతుంటుంది. అంటే 24వ తారీఖున భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడుతూ ధనయోగాన్ని ఏర్పరుస్తూ 25వ తారీఖున దశమ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం వలన ఒక విధమైన ఉన్నత విద్యాయోగం ఏర్పడింది. సో ఈ కారణం వల్ల జాతకుడు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, మంచి గురువు ద్వారా ఏదైనా టెక్నిక్స్ తెలుసుకోవడం కానీ, వృత్తికి అభివృద్ధికరమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది. అటువంటి బుధుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తారీఖున వక్రించి ఉండడం వల్ల గతంలో పోగొట్టుకున్నవి ఏమైనా తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఇష్టమైన వారు అవ్వచ్చు, విద్యా సంబంధించిన విషయాలు అవ్వచ్చు, ఏదైనా తిరిగి మళ్ళీ
పోగొట్టుకుని సంపాదించుకుంటారు. అలాగే వృత్తిలో తన ఇంప్రూవ్మెంటు, అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా బుధుడు దశమ స్థానంలో, 2 శుభగ్రహాలు దశమ స్థానంలో సంచరించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి చిన్న ఇబ్బంది ముందు కలిగిన తర్వాత మంచి అభివృద్ధి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మరి ఈ ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు, రవి భాగ్యస్థాన సంచారం రాహుతో కలిసి ఉండడం వలన కుటుంబంలో ఒకరికి, లేదంటే మీ నాన్నగారికో, గురువు సమానమైన వ్యక్తులకో, పెద్దవారికో సడన్గా ఏదైనా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కుటుంబ విషయాల్లో ఇతరులు కలగజేసుకోవడం వల్ల ఒక సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా పితృదోషం లాంటిది జనరేట్ అవ్వడం వల్ల గోచారరీత్యా మరి పెద్దవారికి, కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కానీ, సంతానానికి ఏమైనా చిన్నపాటి సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం మరి ఈ దోష పరిహార నిమిత్తం మరి ఏదైనా గోశాలలో జాతకుడు గోధుమలు, నానబెట్టిన గోధుమలు గోవికి ఆహారంగా ఇవ్వడం వల్ల, లేదంటే మినుములు గోధుమలు కలిపి నానబెట్టి గోశాలలో ఇవ్వడం వల్ల, లేదంటే ఈ రెండు కలిపి ఎవరికైనా దానం చేయడం వల్ల టెంపరీగా ఈ పితృదోషం లాంటి ఏమైనా జాతకంలో ఉంటే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఈ నెల ఇంచుమించుగా మనకి 30వ తారీఖుతో మార్చి నెల ఎండింగ్ అవటం, అలాగే మరి మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి శ్రీరామనవమి కూడా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ నెల అంటే మే తర్వాత వివాహ ముహూర్తాలు చాలా వరకు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. మనకి సాధారణంగా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాత వివాహం చేద్దామని కొంతమంది ఎదురు చూస్తుంటారు. సో అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ, ఈ అనేక కారణాల వల్ల మరి వివాహాలు ఆలస్యం అవడం జరుగుతుంది. మరి రాబోయే శ్రీరామనవమి ఖచ్చితంగా వధూవరులకి శీఘ్ర వివాహం జరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిహారం అనొచ్చు, ఒక పుణ్య కార్యక్రమం కూడా అవ్వచ్చు. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు వివాహ శ్రీరామనవమి యొక్క పట్టాభిషేకం రోజు అంటే సీతారామ కళ్యాణం రోజు సంపూర్ణంగా మరి ఆ కళ్యాణాన్ని చూడటం వల్ల, ఆ కళ్యాణంలో పాల్గొని సీతారాములకి వేసినటువంటి తలంబరాలు కొన్ని తీసుకొని మరి ఎవరికైతే వివాహం జరగవలసి ఉన్నదో వాళ్ళు విధి విధానంగా అమ్మవారిని, అయ్యవారిని తలుచుకొని ఆ తలంబరాలు తల మీద ధరించడం వల్ల చాలా వరకు వివాహం మళ్ళా శ్రీరామనవమి వచ్చే లోపల 100% కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. లేదు పేరెంట్స్ అవకాశం లేకపోతే స్వయంగా ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని విధి విధానంగా ఆ తలంబరాలు తల మీద వేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం జరగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ సీతారామ కళ్యాణం తిలకించడం వల్ల 100% వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిహారం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మరి రేపు రాబోయే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా ఆ రోజు మరి ప్రత్యక్షంగా మీకు అవకాశం వస్తే ఎవరైనా పంచాంగం చదివినప్పుడు అది వినడం కానీ, లేదంటే మనకి టీవీలో మాధ్యాల్లో ఈ పంచాంగ శ్రవణం ఆ రోజు అంటే ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంత్రి అనే విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మీరు వినడం వల్ల కంప్లీట్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనకి చాలా కాలంగా ఈ పంచాంగ శ్రవణం కంపల్సరీగా ఆచరించడం, ఆ విధంగా మరి మిత్రులకు కలుసుకోవడం కానీ, పెద్దవాళ్ళు సత్కరించడం కానీ ఆ రోజు చేయటం వల్ల ముఖ్యంగా మరి ఆ రోజు మీరు పంచాంగాన్ని ఖచ్చితంగా విని, అలాగే మీ పెద్దవాళ్ళకి, మీ శ్రేయోభిలాషులకి వీలైనంత విధంగా మీరు ఆ రోజు కలుసుకొని
బహుమతి రూపంలో ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టడం వల్ల, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల 100% కూడా ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. గ్రహాలు మీకు ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క విజయానికి కారణమవుతుంటాయి. సాధారణంగా మనం నవగ్రహాల్ని ఆరాధించడం వల్ల, నవగ్రహాల యొక్క విశేషాలు తెలుసుకోవడం వల్ల ప్రతి గ్రహం కూడా వాళ్ళ యొక్క జాతకుడికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనం ఎంత నమ్మితే గ్రహాలు మనల్ని అంతగా లాభాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. ఇది నమ్మకంతో కూడుకున్నది. కానీ మనం శాస్త్రాన్ని శాస్త్రానిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.